చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు. అన్నా అన్నా పెళ్లి కొడుకుని చూసానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్నా? నల్లగా తారు డబ్బాలే ఉన్నాడే. నెమ్మది చెప్తానే, నల్ల తారు డబ్బాలే ఉన్నాడే. అన్నా పెళ్లి కూతురు ఉందన్న, పెళ్లి కూతురు రంబలాగా ఉంది. సరే బాగుందన్న. ఇద్దరును ఏమో వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అని అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడారు అని వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్న. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్న. ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్న. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. అన్నవరా నాయన, నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తిన్నారు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలుగంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నాయి. ఎలక్షన్ తిరిగిపోయావే, ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడతాలుగా కొట్టి తోసారన్న, కొట్టి మామూలు తోయలేదురన్న. ఏడు చేస్తాను, నా టైం అన్న, నా బాగోలేదు. రైట్ పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి, నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను. అంతెందుకు కానీ అన్న, మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది, నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను. కొట్టిందా? మా ఆవిడ కొట్టిందా? కొట్టలేదురన్నా, తన్నిందా. అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టేది తలుపు తీసిందన్న. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అలా మా ఆవిడ చూసి అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట. మల్లె పువ్వుకు పందిరి వలే, మల్లె పువ్వుకు పందిరి వలే, మసక చీకటిలో వెన్నెల వలే. మల్లె పువ్వుకు పందిరి వలే, మసక చీకటిలో వెన్నెల వలే, నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది. ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేనేం బంధు తాగను. భార్యను పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా అన్న. పాట స్పందించేసానే. ఏమి స్పందించడం రా? ఎప్పుడు ఏది స్పందించాలో తెలియపోతే ఎలాగరా? అన్న పాట స్పందించేసాను, నీకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా? మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని. మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు. ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్? మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోయాం. నాతో పాటలు పాడించుకున్నారు, దండలు వేసారు, పుల్లేసుకలు వేయించారు, అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని. అందరికి ఈశ్వరరావు కావాలి. మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న ఏ టైం బాగాలేదు. అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు నాన్నమ్మ లేదా? పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద మన వంశీ అన్న. ఆవిడ పెద్ద ఆవిడ. చెప్పనా? ఆవిడికి సగం నియోజకవర్గానికి మంచి ఇన్ఫ్లుయెన్సర్. బుట్లాడుతుంది కదా. వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే. బుట్లాడుతుంది కదా. అబ్బో సగం ఫ్యామిలీ. పెద్ద ఆవిడ. పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదేట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా? బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రె పోతులట అన్న. 15-20 గొర్రె పోతులట అన్న. పుట్టినరోజు కాదే అన్న, పుట్టినరోజు కాదే అన్న. మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదా? సరే అన్న. పుట్టినరోజుకి వెళ్ళానా. పెద్ద ఆవిడ కదా. 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును.
94 సంవత్సరాలు 94 కేజీలు పెద్ద కేకా? నేను ఎక్కడ చూడలేదు గిన్నీస్ రికార్డ్ అవ్వాలి అయిపోయిన తర్వాత ఆ? అంత అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా అరే ఉండన్న ఇలా పాట వచ్చిందన్న పాట వచ్చింది మంచి పాట వచ్చిందని ఆవిడ మీద మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడావా అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే రాలిపోయే పువ్వా అన్నా మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారా ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా అక్కడ కూడా కొట్టారా అన్నారా నేను ఎంత పాట పాడాను ఎవరైనా పాడారా ఎవరైనా పాడారా పాట నేను పాడాను ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏటన్న మరి దారుణంగాను అయ్యేటు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసినా తప్పేనట అవునరా అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా మనం ఏం చేయగలం